గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఒకసారి ప్రివ్యూలో చూసినట్లయితే 25,796లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం 25,452లో ఓపెన్ అయింది. చాలా డౌన్ సైడ్లో ఓపెన్ అయింది. దీనివల్ల మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్న పిఈసిఈలు 25,700 మరియు 25,100 సిఈ. ఒకసారి మీరు పీని గమనించండి, ఇది చాలా బ్రహ్మాండంగా పెరిగింది ఈరోజు మార్కెట్లో. చూసినట్లయితే ఇక్కడ మనం ప్రతిసారి అనుకుంటాం కదా, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ మీద గ్యాప్ అప్ ఏర్పడినప్పుడు ఇంకో గ్రీన్ క్యాండిల్ 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు తర్వాత దీని మీద 945 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు డైరెక్ట్ ఇక్కడ గ్యాప్ అప్లో ఏర్పడింది. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా గ్యాప్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది చాలా గ్యాప్ అప్లో ఏర్పడింది. ఇది ఎక్కడ నుండి అంటే ఇది 30 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 115 రూపాయలలో 123 రూపాయలు ఏర్పడింది. ఆ తర్వాత చూసినట్టయితే మనకు ఈ మొదటి ఈ 915 క్యాండిల్ అనేది రెడ్గా ఉంది. ఆ తర్వాత మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఈ 950 క్యాండిల్ అనేది బ్రేక్ అయ్యి దీని కింద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది, కానీ మార్కెట్ కూడా చాలా గ్యాప్ డౌన్లో ఏర్పడింది. అయినా కూడా ఇక్కడ మార్కెట్ అది మనకు డైరెక్ట్ ఇక్కడ మార్కెట్ అనేది 156లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి తర్వాత ఇక్కడ దాకా 115 దాకా వచ్చి ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక మనకు ఈ 945 క్యాండిల్ అనేది కూడా చాలా ఇది మనకు కిందికి వచ్చింది. 915 క్యాండిల్ కిందికి వచ్చింది. వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుండి సపోర్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే కింది నుండి, అదే గ్రీన్ క్యాండిల్ అయితే మీద నుండి సపోర్ట్ తీసుకుంటుంది. ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఇక్కడ 125లో మనం మార్కెట్లో ఇది ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇది ఏకంగా ఇది ఇక్కడ నుండి ఇది 480 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ సిఈ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నేను చూసాను ఈరోజు సిఈ చూడండి, దీనికి ఇక్కడ క్లోజింగ్ నిన్న బుధవారం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఏర్పడ్డది 502లో ఏర్పడ్డది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది 536లో క్లోజ్ అయింది. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా సరే ఇక్కడ 945 క్యాండిల్ అనేది ఇది దీని పక్కన రెడ్ క్యాండిల్గా మారింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అనేది ఈ 950 క్యాండిల్ పక్కన ఈ 1050 క్యాండిల్ అనేది ఏర్పడిందో ఇక్కడ నుండి మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ నుండి ఇది ఏకధాటిగా ఇది కిందికి రావడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్నా గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్ అనేది బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు మెయిన్ పీలో కాబట్టి ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు 950 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా తర్వాత ఈ 945 క్యాండిల్ అనేది మనకు రెడ్ క్యాండిల్గా మారి ఈ మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుండి అంటే ఇది 700 రూపాయల నుండి ఇది 149 150 రూపాయల దాకా రావడం జరిగింది. దీనివల్ల మార్కెట్ అనేది చాలా కొలాప్స్ అయిపోయింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక మనం అనుకున్నాం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉండి తర్వాత గ్యాప్ డౌన్లో ఏర్పడడం మంచిదే, కానీ ఇక్కడ నుండి మనకు ఇది ఒక గ్రీన్ క్యాండిల్గా ఏర్పడి తర్వాత అది
దీని మీద 950 945 క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? లేదంటే మాత్రం మళ్ళీ ఈ విధంగా ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్ దీని మొదటి నుండి ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ తీసుకుందో ఇది ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చింది. ఇది చాలా మనకు ఇది ఎప్పుడు జరగలేదు ఇటువంటివి. ఇది ఎక్స్పైరీ, ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇది ఎక్స్పైరీ నేనైతే. ఓకేనా? తర్వాత మనం ఆడి చేసుకున్న పిఈసీలు మనకు మార్కెట్ వచ్చేసి 450 ఏర్పడింది కాబట్టి 400 సిఈ చూసినట్లయితే ఇక్కడ 400 సిఈ చూడండి. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఎక్కడ ఎంతలో ఉంది, ఇది 418 నుంచి ఇది ఎక్కడ ఏర్పడింది, ఇది ఇక్కడ 149 రూపాయల నుంచి ఇది 130 రూపాయల దాకా వచ్చి ఆ తర్వాత ఇది ఏకంగా ఇది 273 దాకా వెళ్ళినా కూడా మళ్ళీ దీని పక్కన ఉన్న ఈ 945 క్యాండిల్ అనేది దీన్ని క్లోజ్ చేసింది. ఎప్పుడైతే మన ఇది క్లోజ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా కిందికి రావడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత 450 సిఈ కూడా సేమ్ ఇదే విధంగా జరిగింది. ఓకేనా? దీంట్లో మీకు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకు మెయిన్ సిఈలో చూసుకున్నట్లయితే ఇక్కడ దీని పక్కన మనకు సపోర్టింగ్ అని ఉంది. సపోర్టింగ్ అనేది ఉంది. ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా కూడా జస్ట్ ఇది ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత పైకి వెళ్ళి ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నుండి ఇది మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఇది ఇక్కడ నుండి నేను అనుకున్న ఇక్కడ నుంచి ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. అప్పుడు పిఈ అనేది కొంచెం కిందికి వస్తుంది అనుకుంటే ఆ ఆప్షన్ మనకి ఇవ్వదు. డైరెక్ట్ మార్కెట్ అనేది ఏకదాటికి ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఈ సపోర్ట్ అనేది ఏమీ పనిచేయలేదు. ఓకే, ఆ తర్వాత 500. ఓకే, ఇది కూడా మనకు మార్కెట్ అనేది క్లోజింగ్ 300 రూపాయల నుంచి వెళ్ళి 332 రూపాయల నుంచి వెళ్ళి ఇది జీరోగా మారిపోయింది. ఓకే, ఇక్కడ కూడా మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్గా తీసుకొని ఇది మళ్ళీ ఏకంగా కిందికి రావడం జరిగింది. ఇవన్నీ టోటల్ అదే విధంగా జరిగింది. పి ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది 25,400లో 450లో కాబట్టి మనకు మార్కెట్ 915 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ అనేది ఇది బ్రేక్ చేయలేదు. ఇక్కడ 17 రూపాయల నుండి ఇదే మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఏర్పడినా గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా దీని పక్కన ఇటువంటి క్యాండిల్ అనేది ఏర్పడినప్పుడు మనం చూడవలసింది ఇదే క్యాండిల్ చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కింద క్యాండిల్ ఏర్పడలేదు. ఇది 18 రూపాయల నుంచి ఇది 185 దాకా వెళ్ళింది. ఆ తర్వాత 450 పిఈ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ నుండి 63 రూపాయల నుండి ఇది 25 రూపాయల దాకా వచ్చింది. ఆ తర్వాత ఇటువంటి విక్కులు ఏర్పడి ఇదే మనలా మైండ్ ఖరాబ్ చేస్తుంది మనకు. ఎందుకంటే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని అనిపిస్తుంది. కాకపోతే ఇది కిందికి వచ్చినా కూడా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత 10-45 క్యాండిల్ నుంచి ఇది ఏకదాటి ఇది పెరిగింది. ఇది 15 రూపాయల నుండి ఇది ఏకంగా 232 రూపాయల దాకా పెరిగింది ఇది. ఓకే, 500 పిఈ ఇది కూడా చూడండి. ఇక్కడ మనకు ఇది రోజు స్టార్టింగ్ ఏర్పడిన 915 క్యాండిల్ ఇది. దీనికి కింద కూడా ఎటువంటి క్యాండిల్ ఏర్పడింది. మనం మెయిన్గా ఇదే గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది అనుకోండి దీని మీద ఏర్పడాలి. ఇదే రెడ్ క్యాండిల్ ఏర్పడిన మాత్రం దీని 945 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసి దీని కింద క్యాండిల్ ఏర్పడినంత వరకు ఇది మనకు
పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఇది 35 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది 280 రూపాయల దాకా బ్లౌండ్ జరిగింది. ఈ విధంగా మార్కెట్ మనం ఎనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, గుడ్ నైట్.